ఉచిత బ్రాహ్మణ వివాహ సేవలు స్టార్ట్ చేయడం జరుగుతోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు 9వ స్థానంలో, అలాగే సూర్యుడు యోగిస్తున్నారు. 3 గ్రహాలు యోగిస్తున్నాయి. లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి శనగలు దానం చేయండి. బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. కృష్ణుని ఆరాధించండి, కృష్ణుడు టెంపుల్కి వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. లగ్నాధిపతి అష్టమ స్థానం ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా సమస్యలు, ఆరోగ్యపరంగా భంగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సప్తమంలో కుదురుతున్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా సమస్యలు, బిజినెస్ పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. దశమ స్థానంలో శుక్రుడు ఉన్నారు. శని యొక్క దృష్టి శుక్రుడి మీద, కుజుడు యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద పట్టడం మూలంగా, దశమ స్థానం పట్టడం మూలంగా వృత్తిపరంగా సమస్యలు చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుంటే అవమానాలు ఎక్కువగా ఉంటాయి. గ్రోత్ పరంగా సమస్యలు, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. హెల్త్ పరంగా సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. ఈ వారం అనేది చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా భంగాలు అయితే ఎక్కువగా ఉంటాయి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనుసు రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడు ఉండటం, శని యొక్క దృష్టి దశమ స్థానం మీద, కుజుడు యొక్క దృష్టి దశమ స్థానం మీద ఉండటం మూలంగా ఈ విధంగా రాశి ఉన్నది కాబట్టి వృత్తిపరంగా చాలా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జాబ్ చేంజ్ అవ్వకండి, ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.